రైట్. నమస్తే. సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అయింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. సింగపోని సుబ్బారావు అనే అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుతో దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు పోలీసులు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మంగ్లీగూడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇదే సుబ్బారావుపై అడ్వకేట్పై ఫిర్యాదు చేసిన ఆయనపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏంది ఈ వార్త అంటే మీకు తెలిసే ఉంటుంది. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ అంశం నడుస్తుంది. సింగర్ మంగ్లీకి దగ్గర ఉన్నటువంటి మధు అనే వ్యక్తి, రమావతి మధు, ఈమె తమ్ముడు శివ, వీళ్ళంతా కలిసి మైక్రో ఫైనాన్స్ పేరుతోటి చాలామంది వ్యక్తులతోటి పెట్టుబడులు పెట్టించి మోసం చేసినారు. దాదాపు 150 నుంచి 200 కోట్ల మేర మోసం జరిగిందనేది ప్రధాన సారాంశం. అది రమావతి మధు ఎవరంటే వీళ్ళ చెల్లెలు ఇంద్రావతి ఉంది కదా, ఆమె కాబోయే భర్తనట. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వీడియోలు మనతో ఉన్నాయి చూడండి, ఇంకా ఉన్నాయి అవి. ఈ రమావతి అనే మధు వాళ్ళని నమ్మించి నేను సింగర్ మంగ్లీకి దగ్గర ఉంటున్నా, సింగర్ మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని చేసుకోబోతున్నా అనే ఫోటోలు అవి ఇవి చూపించి వాళ్ళతో డబ్బులు పెట్టించి మైక్రో ఫైనాన్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, రకరకాల ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి దాదాపు 200 కోట్లు మోసం చేసినట. అయితే ఈ అంశం మరి ఈమెకేం సంబంధం అంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ అడ్వకేట్ దగ్గరికి పోయారు, సుబ్బారావు దగ్గరికి. సింగపోని అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి పోతే ఆయన ఫోన్ చేసి అడిగినట, ఇట్లా వచ్చిండ్రు మరి ఏందమ్మా అది అంటే ఆమె ఎక్కడ ఖండిస్తలేదంట, అది నాకు సంబంధం లేదంట. అది కాక బెదిరిస్తుందంట రకరకాలుగా. మా పేరు లాగితే బాగుండదు, నీ భూమి మీద ఉండవు, రకరకాలు బెదిరించిందంట. ఇప్పుడు ఆ రమావతి మద అనేటోతో సంబంధం లేకపోతే మంగ్లీ వాళ్ళ చెల్లెలకో వాళ్ళ తమ్మునికో ఈమెన కేసు పెట్టవచ్చు కదా, పెట్టలేదు మరి. అందుకే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఒకసారి వార్త కూడా చదువుదాం. మంగ్లీ ఆమె సోదరుడిపై కేసు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల పెట్టుబడి మోసం వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం ఏంటంటే సుమారు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశ చూపి కోట్లు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్టు తెలుస్తుంది. ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా కనీసం అసలు డబ్బు సైతం తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా మంగ్లీ టీం నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. ఎవరో కేంద్ర మంత్రి కూడా బెదిరించినట. ఆయన చెప్తా ఉన్నాడు. మనతోని వెలుగులో ప్రెస్ మీట్ ఉంది చూడండి. మంగ్లీ ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 351-352 కింద కేసు నమోదు చేశారంట. ఎట్లా ఉంది కథ. వేణు ఊడుగులకు ఒకసారి సుబ్బారావుకు ఫోన్ చేద్దాం. అయితే ఈమె కూడా కేసు పెట్టింది. అడ్వకేట్ సుబ్బారావు ఎత్తుతలేడు. తర్వాత ఈ పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేద్దాం. వందల కోట్లు ఆ వీడియోలు బయటకు వచ్చిన మీరు చూసిండ్రు కదా. ఇద్దరు ఎత్తట్లేదు. అయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మంగ్లీపై కేసు అయింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా. మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టింది. అవే డీటెయిల్స్. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు, తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభాష్ సింగబోస్పై ఫిర్యాదు చేసిన మంగ్లీ అట. పేరు తప్పు రాసిండ్రు, తప్పు పడింది. సుబ్బారావు ఆయన పేరు. 150 కోట్ల మోసం చేశారంటూ తనపై సుబ్బారావు
తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు. మార్చి 21న సుభాష్ సియపోగు, అసలు వీళ్ళు తప్పుడు సుబ్బారావు సింగపోగు, ఆయన పేరు సుబ్బారావు సింగపోగు. మార్చి 21న సుబ్బారావు సింగపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదు. అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని ఫిర్యాదు. తనను కలవాలని ఒత్తిడి చేసినట్టు, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న మంగ్లీ మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని మంగ్లీ ఫిర్యాదు. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. సుబ్బారావు సింగపోగు తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఫిర్యాదు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై బిఎన్ఎస్ సెక్షన్లు 79, 351 కింద కేసు నమోదు చేసి. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు సింగర్ మంగ్లీ ఆ రమావత్ మధు అనేట ఆయన ఉన్నాడు కదా, ఈమె పేరు చెప్పి దందాలు చేసిండని తెలుస్తుంది కదా, మరి ఆమెనే కేసు పెట్టవచ్చు కదా, ఈ పంచాయతీ అయితే పోతుంది కదా. ఆ రమావత్ మధుపై ఆయన ఎవరో నాకు సంబంధం లేదు, ఏదో ఆమె ఏమన్నదంటే ఈ సుబ్బారావు ఫోన్ చేస్తే ఇట్లా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మీ పేరే చెప్పి ఫైనాన్స్ పెట్టించిందంట, మైక్రో ఫైనాన్సు అంటే మస్తు ఇస్తా, ఎంతోమంది ఇస్తారు, ఎంతోమంది అడుగుతారు, ఫోటోలు సెల్ఫీ అడుగుతారు, ఇచ్చిన అట్లే ఇచ్చిన, దానికి ఏం బాధ అని ఆమె అడ్వకేట్ని ప్రశ్నించిందంట. మరి నిజంగానే ఆమెకు సంబంధం లేకపోతే రమావత్ మధుతోటి ఆమెనే కేసు పెట్టవచ్చు కదా. ఈ రమావత్ మధు అనేటోడు నా పేరు చెప్పి మొత్తం దందాలు చేస్తున్నాడు, కోట్లు కొల్లగొట్టిండు, నన్ను బదనాం చేస్తున్నాడు, ఆమెనే పెట్టవచ్చు. ఆమె పెడతలేదు, అసలు ఆమె పట్టించుకోవట్లేదు. అంటే రమావత్ మధును వెనకేసుకొస్తుంది, అంటే ఆమె పాత్ర ఉన్నట్లే కదా. ఇదే తమాషా. ఇప్పుడు ఆమెకు సంబంధం లేకపోతే కేసు పెట్టవచ్చు పోయి. ఉల్టా ఇప్పుడు సుబ్బారావు మీద కేసు అయింది, ఈయనపై ఎఫ్ఐఆర్ అయింది, మంగ్లీపై ఎఫ్ఐఆర్ అయినబడే ఆయన పోయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఈ బాధితులంతా ఎవరైతే ఉన్నారో కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కర్నూలుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళంతా మేము మోసపోయినామని ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి పోతే ఆయన ఫోన్ చేస్తే ఇక ఆమె రకరకాల సమాధానాలు చెప్పిందంట. నువ్వెవరు నాకు ఫోన్ చేయడం అది దాన్ని, ఈ ఫిర్యాదులనేమో నన్ను బెదిరించిండు, నిన్ను కలవాలి లేకపోతే ఏదో అని ఇవే ఇక్కడ రాసుకొచ్చారు. కానీ ఇది అసలు కథ కాదు. సింగర్ మంగ్లీ అసలు ఈ కేసుతోటి సంబంధమే లేకపోతే, ఆ నోట్ల కట్టలతోటి సంబంధం లేకపోతే ఆమెనే ఫిర్యాదు చేయొచ్చు కదా అనేది ప్రశ్న. ఆమె మాత్రం చేస్తలేదు. అదేదో సామెత ఉంది కదా, మనది కాదు దొడ్డకి రాదన్నట్టు, అట్లే ఉంది ఆమె. ఇప్పుడు కేసు నమోదైందని ఆమె ఉల్టా పోయి కేసు పెట్టింది. కొంత పాపులారిటీ వస్తే ఇంక ఏదైనా వేస్తారు. ఇప్పుడు ఈమె వెనక ఉండి వీళ్ళ తమ్ముని పేరు కూడా వచ్చింది, శివచౌహాన్ పేరు కూడా వచ్చింది, ఇంకా 5-6 మంది పేర్లు ఉన్నాయి దానిలో ఎఫ్ఐఆర్లో. ఇట్లా ఉంది పరిస్థితి. కానీ సింగర్ మంగ్లీ మాత్రం తప్పించుకోలేని పరిస్థితి ఉంది. ఇంకేదేంటి, ఆ సుబ్బారావును తొక్కించి చంపుతారంట. అడ్వకేట్ సుబ్బారావును ప్రమాదకర రీతిలో అనుకోకుండా జరిగిన సంఘటనగా ఉంటుంది, నీ చావు దొరకకుండా ఉంటే ఆధారాలు కూడా దొరకవని బెదిరించినట్టు ఆయన పోయి కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది నడుస్తుంది అసలు కథ. సుబ్బారావు గారిని లైన్లోకి తీసుకుందాం అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఎఫ్ఐఆర్ కాపీ అయితే రాలేదు సుబ్బారావుపై నమోదైన కేసుకు